నా పేరు ఎస్తేర్ పాల్ అండి. మరి నేను ఒక క్రైస్తవ కుటుంబంలోనే జన్మించాను. అయితే మరి హెబ్రోన్ పక్కనే మా ఇల్లు, హైదరాబాద్లో హెబ్రోన్ దగ్గర మా ఇల్లు. ఎంత దూరం అంటే ఇక్కడ నుంచి అక్కడ ఆ మెయిన్ గోడ అటువైపు అంత దూరమే, వాకబుల్ డిస్టెన్స్. ఒక 1 మినిట్లో హెబ్రోన్కి వెళ్ళిపోతాం నడుస్తే, అట్లా అంత దగ్గర అనమాట. అయితే చిన్న ప్రాయం నుండి మరి హెబ్రోన్లోనే ఉండటము, హెబ్రోన్లో పరిచర్య చేయటము, హెబ్రోన్లోనే మరి మా యొక్క సెలవులు గడపటము, హెబ్రోన్లో పరిచర్య చేయటము, హెబ్రోన్లో ఊడవటము తుడవటం ఇదంతా చేసేటువంటి వారం. దానికి ముందు మరి మేము ఈ యొక్క దైవ క్రమంలోనికి రాకముందు మరి మా నాన్నగారు ఒక పాట ద్వారా తను రక్షింపబడ్డారనమాట. ఇట్లా రోడ్ మీద ఎందుకు ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి ఆ కాలం అంటే ఆ దినాల్లో దైవికంగా దైవ క్రమం ఎలా ఉండేదో దాని గురించి చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఆ రోజుల్లో మరి సువార్త నిమిత్తమై సువార్త ప్రకటించడానికి మరి బిలీవర్స్ అంటే విశ్వాసులు కానివ్వండి, సంఘ కాపర్లు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, వీరందరూ బయటికి వెళ్ళినప్పుడు తెల్ల వస్త్రములు మాత్రమే వేసుకునేవారంట. అయితే ఆ తెల్ల వస్త్రములు వేసుకొని వాళ్ళు వీధుల మీద నడుస్తూ ఉంటే దేవదూతలను చూసినట్లు అనిపించేదంట. అట్లా అది ఎంతో సంతోషించే వాళ్ళంట. అది ఎవరో తెలియదు, వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో తెలియదు, వాళ్ళు ఏం బోధ చేస్తారో తెలియదు, కానీ వీరు రోడ్డు మీద అలా మరి వీధులెంబడి వెళ్తూ ఉంటే వారు పాటలు పాడుతూ ఈ రీతిగా మరి దేవుని గురించినటువంటి ప్రేమను సువార్తను ప్రకటిస్తూ ఉంటే చాలా సంతోషం ఉండేదంట. అట్లా మా నాన్నగారు కూడా ఒకరోజు మరి నార్కెట్పల్లి అని మన సంగారెడ్డి దగ్గర అనుకుంటుంది, నాకు మెదక్ దగ్గర ఉంది. అయితే ఆ నార్కెట్పల్లి దగ్గరికి మా నాన్నగారు ఒక ఫ్రెండ్ని కలవడానికని వెళ్ళటం జరిగింది హైదరాబాద్ నుంచి. మా నాన్నగారిది ఇక్కడ రావులపాలెం, రాజమండ్రి దగ్గర రావులపాలెం. అయితే అక్కడి నుంచి మరి డాడీ వాళ్ళు మరి ఆ స్నేహితుని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ డాడీ వాళ్ళు మరి బంగారం కొనడానికని హైదరాబాద్ వెళ్ళాల్సిందే. అట్లా బంగారం కొనడానికని హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ ఫ్రెండ్ని కలవడానికని ఆ ఊరు వెళ్ళారంట. వెళ్ళినప్పుడు వీరిద్దరు కలిసి ప్రయాణం చేస్తూ ఉంటే దారిలో మరి ఈ యొక్క సమూహము సువార్త ప్రకటించేటువంటి గుంపు కనిపించారంట. కనిపించినప్పుడు వారిని ఈ పాట ఆకర్షించిందిగా ఉంటుంది. ఇంత చక్కటి పాట ఎప్పుడు నేను వినలేదే, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిశుద్ధమైనది నీ మార్గం అని వీళ్ళు పాడుతూ ఉంటే చాలా సంతోషం వేసిందంట. ఏంటి ఈ పాట అని అలా నిలబడి వింటూ ఉన్నారంట. వారు చాలాసేపు అక్కడ ఆ పాట పాడిన తర్వాత వాక్యం ప్రకటిస్తూ ఉన్నారంట. సరే నాన్నగారు ఆ పాట ద్వారా పట్టబడ్డారు. ఆ రీతిగా మరి ఇంటికి వెళ్ళాలంటే భయము, ఇంట్లో రానివ్వరని. అప్పుడు మీకు ఎక్కువగా మరి సువార్త గురించి దేవుని వాక్యం గురించి వినాలని ఉంటే పలానా ఇంటిలో మరి సువార్త కూటం ఉంటుంది, మీరు సాయంత్రం పూట అక్కడికి వచ్చినట్లయితే ఇంకా ఎక్కువ గురించి దేవుని తెలుసుకోవచ్చు అన్నప్పుడు మా నాన్నగారు అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మరి చూస్తూ ఉంటే ఎవరు అంటే ఎవరు తెలియదు, కొత్త వ్యక్తి యవనస్తుడు అందులో. మరి ఎలా లోపలికి వెళ్ళాలా, వాళ్ళ ఇంటికి లోపలికి రమ్మన్నారు అని చెప్పేసి అక్కడ బయట నిలబడే చూస్తూ ఉన్నారంట. చూస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అన్నారంట, అరే నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వేంటి ఇక్కడ నిలబడి అది అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నావు, ఇంకా విన్నాం కదా పాట, నీకు పాటలు ఇష్టం కదా, పాటల వరకు విన్నాం కదా, ఇంకెళ్ళిపోదాం పదా అని అంటే మా నాన్నగారికి వెళ్ళడానికి ఇష్టం లేక అక్కడే నిలబడ్డారంట. ఆ రీతిగా మా నాన్నగారిని ఒక సహోదరి వచ్చి బయటికి మరి తమ్ముడు లోపలికి రా అని పిలిచిందంట. ఎప్పుడైతే ఆమె ఈ మాట పలికిందో మా నాన్నగారిని ఆయనకు చాలా సంతోషం కలిగించింది, ఆశ్చర్యం కలిగించిందంట. ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదు కదా, ఎంత ప్రేమతో తమ్ముడు అని పిలిచి లోపలికి రమ్మని ఆహ్వానించింది. ఆ ప్రేమనే తన జీవితాన్ని మారుస్తూ వచ్చింది. అందుకే నేను చెప్పాను, స్త్రీలంగా ఆతిథ్యం ఇచ్చేది మరొకడి. ఈ ఆతిథ్యం వలన మనం తెలియకనే ఎవరికి పరిచర్య చేస్తున్నామంట, దేవదూతలకు పరిచర్య చేస్తున్నట్లు. అట్లా మనకు తెలియకనే ఎంతోమందికి మనము సువార్తను అందించేవారిగా ఉంటాం. ఈ ప్రేమపూర్వకమైన మాటలు మన నోట ఉన్నప్పుడు కష్టంలో ఉన్నవారే కానివ్వండి, బాధలో ఉన్నవారే కానివ్వండి, హృదయ వేదనతో ఉన్నవారే కానివ్వండి, వారి హృదయాల్లో ఒక కార్యం జరుగుతూ ఉంటుంది. ఆ రీతిగా మా నాన్నకి మరి దేవుడు ఎవరో ఎరగరు, కానీ మేము పలికినటువంటి మాటలు, తమ్ముడు లోపలికి రా, నువ్వు ఎక్కువగా దేవుని తెలుసుకోవాలంటే లోపలికి రా అని చెప్పి
ప్రేమతో ఆహ్వానించింది చూడండి. ఆ మాట ఒక్కరే మా నాన్నగారు చెప్పారు. ఆ మాటనే నన్ను మార్చింది అని చెప్పారు. అట్లా తను లోపలికి రావటము, మరి భక్సింగ్ తాత ఆ రోజు వాక్యం చెప్తుంటే వినటం, వాక్యం ఏం అర్థం కాలేదు, కానీ నీకు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే నువ్వు ఎక్కడుంటావు బాబు అంటే ఇట్లా మా డాడీ చెప్పారంట. అయితే హైదరాబాద్ వచ్చినప్పుడు హెబ్రోన్ అని ఉంది, అప్పుడు హెబ్రోన్ లేదు, ఏలిమే ఉంది, అక్కడికి రండి అని చెప్పి మా నాన్నగారిని అట్లా ఆహ్వానించారు. అట్లా మా నాన్నగారు ఏలింకి రావటం జరిగింది. తర్వాత ఇంకా మేము క్రైస్తవులంగానే చిన్నటి నాటి నుండే క్రైస్తవులంగానే ఉన్నాం. అట్లా దేవునిలో పెంచబడుతూ వచ్చాము. ఎందుకంటే హెబ్రోన్ ప్రక్కనే కాబట్టి చాలా భక్తిగా పెంచబడుతూ వచ్చాము. అయితే నాకు ఒక కోరిక ఉండేది, పాటలు పెద్ద అంటే నాట్ ఎ ప్రొఫెషనల్ సింగర్, ఒక పెద్ద ప్రొఫెషనల్ సింగర్ని కాదు, కానీ దేవుడు ఇచ్చిన తలాంతు దేవుని కొరకు ఉపయోగించాలనే ఆలోచన ఉండేది. కానీ అట్ ద సేమ్ టైం ఇంకొక వైపు ఎలా ఉండేదంటే, మరి స్కూల్కి వెళుతున్నప్పుడు స్కూల్లో నా ఫ్రెండ్స్ అందరు హిందూస్, ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే మరి డ్యాన్స్ నేర్చుకోవటం, డ్యాన్సులు చేయటం, లేకుంటే సినిమా పాటలు పాడటం, అట్లా వీళ్ళంతా లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు నాకు కంప్లీట్గా మరి లోకంలో ఉండాలనే ఆశ ఉండేది. ఇట్లా నేను కూడా పాటలు పాడుతూ డ్యాన్స్ చేయాలని అలా ఆలోచన ఉండేది. మళ్ళీ ఇంకోటి ఏముండేదంటే, హెబ్రోన్లోకి వచ్చినప్పుడు చాలా భక్తి, మందిరంలో ఉంటే భక్తి, బయటికి వస్తే భక్తిలే పాడులే. ఇట్లా కొనసాగుతున్నప్పుడు 5వ తరగతిలోకి వచ్చినప్పుడు నేను మా నాన్నగారికి చెప్పాను, నాకు డ్యాన్స్ నేర్చుకోవాలని ఉంది అని. అయితే మా నాన్నగారు ఏం మాట్లాడరు, సాధారణంగా గమ్మునుంటారు, తను ఏం మాట్లాడలేదు. అయితే మా మావయ్య ఉండేవాడు, మా మావయ్య అంటే ఆయన కూడా డాడీ అనే పిలిచేవాళ్ళము, చాలా స్ట్రిక్ట్. మేము దేవుణ్ణిలో ఎదగడానికి కారణం తనే, ఎందుకంటే తను చాలా స్ట్రిక్ట్గా మమ్మల్ని పెంచాడు. పొద్దుటే లేవటం, ఒక 2 పాటలు పాడేసరికి నేను ఇప్పుడు పాటలు పాడుతున్నాను, పాత పాటలన్నీ నాకు వచ్చంటే ఆయన వల్లనే. ఎందుకంటే వాళ్ళు మరాఠీ పాడేవాళ్ళు, మరాఠీలోనే వాక్యం చెప్పేవాడు, మరాఠీలోనే దేవుని స్తుతించేవారు. అయితే మేము పెద్ద అవుతున్న తను తెలుగు నేర్చుకొని తెలుగులో పాడటము, తెలుగులో ఆంటీ రూత్ శామ్యుల్ అని గ్రానీ ఉండేది వాళ్ళమ్మ, తను మరి హెబ్రోన్లో చాలా సీనియర్ అనమాట, ఓల్డ్ బిలీవర్, తను మరాఠీలోనే ఆరాధన చేసేది. అట్లా మళ్ళీ వాళ్ళ కుమారుడుగా మా మేనత్తను చేసుకోవటం వల్ల తను కూడా మామ కదా, కానీ డాడీ అనే పిలిచేవాళ్ళం. అట్లా మమ్మల్ని భక్తిగా పెంచుతూ వచ్చాడు. ప్రొద్దున లేగగానే ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్, తర్వాత హాలిడేస్ ఉంటే కొన్ని అధ్యాయాలు మరి మేము కంఠస్థం చేసి చెప్పాలా, ఆ రీతిగా పెంచబడుతూ ఉన్నప్పుడు ఈ ఆలోచన ఉండేది. ఏం ఆలోచన వచ్చింది ఇప్పుడు నాకు? పాట పాడుతూ డ్యాన్స్ చేయాలా. అట్లా నేను డ్యాన్స్ క్లాసెస్లో జాయిన్ అయ్యాను, డ్యాన్స్ నేర్చుకుంటాను. ఇంకా కొంతకాలం అయితే ఇంకా ఫైనల్గా కూడా నేను ఇంకా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసే స్టేజ్కి వచ్చేస్తున్నా. అయితే ఆ టైంలో నాకు ఒక మందిరంకి వస్తే మళ్ళీ భక్తిగా పాటలు పాడటం, హెబ్రోన్ ఆంటీ వాళ్ళతో సంతోషంగా ఉండటం, వాళ్ళు చెప్పే పని చేయటం, ఎంత మంచిది ఎస్తేరు అనిపించుకోవటం, మళ్ళీ స్కూల్కి వస్తే మళ్ళీ ఈ పనులు, సినిమా పాటలు పాడటం, సినిమాలు చూడటం, ఇట్లాంటివన్నీ. ఇంట్లో చూడడానికి అవకాశం ఉండదు కదా, పక్కింటికి వెళ్ళి చూడటం, ఇట్లాంటి పనులన్నీ చేస్తూ ఉంటే ఇంకా ఒకటి ఆలోచన వచ్చింది. ఎప్పుడు హెబ్రోన్లోకి వెళ్ళగానే ఆర్ యూ బోర్న్ అగైన్ అని అడిగేవాళ్ళు, నువ్వు రక్షణ పొందావా? నేను అనుకునేదాన్ని, వీళ్ళకి ఇంకా ఈ మాట తప్ప ఇంకొక మాట రాదా? ఆర్ యూ బోర్న్ అగైన్, ఆర్ యూ బోర్న్ అగైన్ అంటారు. ఏంటి ఇప్పుడే బోర్న్ అగైన్ అయితే ఇవన్నీ ఎట్లా లోకం ఎట్లా అనుభవించేది? నేను పెద్దదాన్ని అయినాక, ముసలామని అయినాక, లేకుంటే ఏదైనా రోగం వస్తే అప్పుడు యేసయ్య నన్ను క్షమించంటే కూడా అప్పుడు క్షమించేస్తాడు కదా యేసయ్య. ఇప్పుడే ఎందుకు నేను రక్షణ పొందాలా? ఇప్పుడే నాకు అవసరం ఈ రక్షణ అని మనసులో అనుకునేదాన్ని అనమాట. అట్లా ఉన్నప్పుడు మరి ఒకరోజు యూత్ క్యాంప్ జరుగుతూ ఉంది. యూత్ క్యాంప్ జరుగుతూ ఉంటే అప్పుడు మేము చిన్నపిల్లలమే, నేను 7th క్లాస్లో ఉన్నాను. అయితే ఆ టైంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేది. యవనస్తులంటే యవనస్తుల కొడుకే 14-15 సంవత్సరాలు ఉంటేనే యూత్ క్యాంప్కి రావాలా, 25 లోపు వారే యూత్ క్యాంప్లో ఉండాలి, ఇంకా పెద్దవాళ్ళు ఉండడానికి లేదు. ఇప్పుడు అందరినీ అలౌ చేస్తున్నారు, కానీ ఆ టైంలో హెబ్రోన్లో అస్సలు అలౌ చేసేవాళ్ళు కాదు. అయితే మేము చిన్నపిల్లలం, పుట్టింది పెరిగింది హెబ్రోనే కాబట్టి మమ్మల్ని ఎవరిని వద్దు అనేవాళ్ళు కాదు, రావద్దు అనేవాళ్ళు కాదు. అందుకని మేమందరం హెబ్రోన్లో యూత్ క్యాంప్ జరుగుతుంటే వెళ్ళినప్పుడు ఆ రోజు వాక్యం ఏం చెప్పారో వినలేదు, బాగా అల్లరి చేసేవాళ్ళం. హెబ్రోన్లో ఏం వాక్యం చెప్పారో అంకుల్ చెప్తా ఉన్నారు కానీ ఏం వినలేదు. అయితే గ్రూప్ డిస్కషన్స్ జరుగుతూ ఉంటే ఒక ఆంటీ అడిగింది అందరినీ, అమ్మ రక్షణ పొందిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి అంది. అబద్ధం ఆడలేను కదా మందిరంలో, అందుకే మౌనంగా కూర్చున్నా. అయితే అందరినీ చూస్తూ వచ్చింది. ఆమె అనుకుంది నేనే ముందెత్తుతానేమో అనుకుంది పాపం, కానీ నేను తల కిందకి ఉంచుకొని కూర్చున్నా, సిగ్గుతో తలదించుకొని చూస్తూ ఉన్నా. అప్పుడు ఆ ఆంటీ అన్నారు, ఏంటి ఎస్తేర్ ఇంకా రక్షణ పొందలేదా నువ్వు అని అన్నారు. అనేసరికి నాకు ఒకలాగా అయిపోయింది. ఏంటి ఆంటీ అలా అందరి ముందు నన్ను అలా అడిగారు
అని అంటే, ఏంటి పొద్దుట వస్తావు, ఉదయకాలంలో వేకువజామునే లేచి మందిరం అంతా ఊడవడానికి కాన్వకేషన్ టైంలో వస్తావు, మందిరంలో పనిచేస్తావు, సండే అంతా మందిరంలోనే ఉంటావు, మరేంటి ఇంకా రక్షణ పొందలేదా నువ్వు అని అన్నారు. అని అంటే ఏం మాట్లాడట్లేదు కానీ అలా మౌనంగా కూర్చున్నా. అయితే అంతలో ఒక ఆంటీ ఒక వాక్యం చెప్తూ, మన యొక్క జీవితము ఎలా ఉంటుందంటే గడ్డిని పోలినది, అది ఒక ఆవిరి వంటిది, అది అంతలో కనబడి అంతలో మాయమైపోతుంది. నువ్వు అనుకుంటున్నావా నీ జీవితం నువ్వు చాలా కాలం బ్రతకొచ్చు, నా జీవితం అంతా అయిపోయినాక అప్పుడు రక్షణ పొందుతాను నువ్వు అనుకుంటున్నావా? ఈ దినమే నీ చివరి దినం అయితే నువ్వేం చేస్తావు? నేను అలాగే అనుకున్నాను. అయితే నాకు ఒక కొడుకుని దేవుడు ఇచ్చాడు, ఆ కొడుకుని దేవుడు తీసుకున్నాడు, అయితే నా కొడుకు దేవునితో ఉన్నాడు, అయితే ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి అన్నప్పుడు నాకు భయం వేసిపోయింది. ఆమె ఖండితంగా చెప్తా ఉంది నా కొడుకు దేవుని దగ్గర ఉన్నాడని. ఎట్లా ఆమె సంతోషంగా చెప్తా ఉంది, దేవుడు నా కొడుకు దేవుని పిలుచుకున్నాడు, యవనస్తుడే, అయితే దేవుడు పిలుచుకున్నాడు, నా కొడుకు దేవుని దగ్గర ఉన్నాడు, నేను ఒకరోజు నా కొడుకుని చూడబోతున్నాను అని సంతోషంగా చెప్తా ఉంటే నాకేమో భయం వేస్తుంది. ఇక్కడ ఏంటిమే అంత గ్యారంటీగా చెప్తుంది వీళ్ళ కొడుకు గురించి అని అనుకొని మనసులో అనుకుంటుంటేనే ఇంకొక ఆంటీ గురించి వార్త వచ్చింది, న్యూస్. ఏమంటే మిస్సెస్ ఆబిస్ హ్యాస్ బీన్ కాల్ టు గ్లోరీ. ఆబిస్ ఆంటీ మరి మహిమలోనికి పిలువబడింది. ఆంటీ ఎవరంటే ఆమె మరి ఒక ఫారినర్ అమెరికన్ ఉమెన్. అయితే వాళ్ళు మొట్టమొదట మనకు VBS మనకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అట్లా మన సంఘంలో మరి హెబ్రోన్లో మొట్టమొదట ఆంటీ ద్వారానే ఈ VBS అనేది స్టార్ట్ అయింది. అట్లా ఆ ఆంటీ దేవుని ప్రభు మహిమలోనికి పిలువబడింది అని చెప్తా ఉంటే అందరూ ఎవరి నోట్లో ఆమె చనిపోయింది, ఆమె లేదు, ఆమె లేకుంటే చచ్చిపోయింది అని ఇట్లా మాట ఎవరు మాట్లాడట్లే. ఏం మాట్లాడుతున్నారు అందరంటే ఆమె దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది, ఆమె మహిమలోనికి పిలువబడింది, ఆమె దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది అని చెప్తా ఉంటే వీళ్ళందరూ ఏంటి ఇంత గ్యారంటీగా ఆమె గురించి చెప్తున్నారు? ఆమె చనిపోయింది, వీళ్ళందరూ ఏంటి ఆమె గురించి సాక్ష్యం ఇస్తున్నారు ఇలా? అప్పుడు నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం మొదలుపెట్టాడు. ఆ ఆంటీ ఏమందంటే, రేపు నువ్వు కూడా అలా పడుకోబోతున్నావు, నీ చుట్టూ కూడా జనాలు ఇలా చేరతారు, అప్పుడు నీ గురించి ఏం సాక్ష్యం ఇస్తారు? ఏదో ఒకరోజు అందరం చనిపోవాల్సిందే, ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందే. అయితే విడిచిపెట్టినప్పుడు నీ గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నారు, ఏం సాక్ష్యం ఇస్తారు? మరి ఆ దాసురాలు మరణించింది, ప్రభు పిలుచుకున్నాడు, ప్రభు మహిమలో ఉంది. అయితే ఆ దాసురాలు గురించి సాక్ష్యం ఏం చెప్తున్నారు? ఆమె ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయింది, ఆమె ప్రభువుతో ఉంది, ఆమె నిత్యత్వంలో ఉంది, ఆమె మహిమలో ఉంది అని ఈ మాటలు పలుకుతున్నారు. రేపు అదే పరిస్థితి నీకు వస్తే నువ్వేం చేస్తావు? నాకు అనిపించింది నిజమే కదా. ఈ లోకంలో ఉన్న ఆశలన్నీ తీర్చుకున్నాక, ఈ లోకంలో ఉన్నవన్నీ అనుభవించినాక అప్పుడు యేసయ్యనే నమ్ముకుంటా అంటే యేసు అప్పుడే నేను క్షమించడానికి సిద్ధ మనసు కలవాడే కదా, అప్పుడైనా నన్ను క్షమిస్తాడు కదా. ఈ ఆంటీ ఏంటి ఇలా చెప్తుంది అని అంటూ ఒక మాట అంది, రేపు నీది కాదు, ఈ దినమే రక్షణ దినం, ఈ దినమే నీది, రేపు నీది కాదు. నీకు గ్యారంటీ ఉందా రేపు ఉంటావని? ఇంక భయం వేసింది. నిజమే కదా. నేను ముసలిదాన్ని అయినాక, పెద్దదాన్ని అయినాక ఏదో రోగం వస్తే అప్పుడు రక్షణ పొందుతానులే అని అనుకుంటున్న నాకు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ క్షణమే ఇప్పుడు ఉన్నావు నువ్వు, నెక్స్ట్ క్షణం ఉంటావా? నీ గ్యారంటీ ఉందా? రేపు నేను క్షేమంగా ఇంటికి వెళ్తానని గ్యారంటీ ఉందా మనకి? లేదు. నా కొడుకు స్కూల్లో ఉన్నాడు, నేను ఇద్దరు ఆంటీ బాబు ఒకటే స్కూల్లో ఉండేవాళ్ళు అనమాట. నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చాను, వెనక కొంతమంది వస్తున్నారు, ఎవరో వస్తున్నారు అనుకున్నాను. అయితే ఏం తీసుకొచ్చారు? నా బాబు శవాన్ని ఇంటికి తీసుకొచ్చారు. నేను అదే స్కూల్లో ఉద్యోగం చేస్తున్నాను, ఇంటికి క్షేమంగా వచ్చాను. అయితే నా కొడుకు యాక్సిడెంట్ ద్వారా మరణించాడు. అయితే నాకు తెలుసు ఎక్కడికి వెళ్ళాడు నా కొడుకు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు నా జీవితాన్ని యేసయ్యకి సమర్పించాను. అట్లా నేను రక్షణలోనికి రావడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. రేపటి దినం మనది కాదండి. మనం అనుకుంటాము ఈ దినం కాదు, ఈ దినం కాదు, ఇప్పుడు కాదు, ఇంకా తర్వాత రక్షణ పొందుదాం, ఇప్పుడే ఏమవసరం, ఇప్పుడే నాకేం అవసరం, ఇంకా చాలా కాలం ఉంది కదా అనుకుంటాం. లేదండి, రేపు కాలము, రేపు అనేది మనది కాదు అన్నప్పుడు నా జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకున్నా. తర్వాత బ్యాప్టిజం తీసుకోవాలా. బ్యాప్టిజం తీసుకున్నప్పుడు మరి రక్షణ పొందాము, బాప్తిజం తీసుకోవడానికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రక్షణ పొందిన తర్వాత ఏంటి? బాప్తిజం. నమ్మి బాప్తిజం పొందువాడు రక్షణ పొందుడు, రక్షణ లేకపోతే శిక్ష కదా. మనం ఒకవేళ దేవుని నమ్ముకోకపోతే మనకు శిక్ష విధింపబడుతుంది. కాబట్టి నమ్మిన తర్వాత ఏం చేయాలా?
వెంటనే బాప్తిజం తీసుకోవాలా. అయితే ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువా, ఆ రోజు నా డైలీ పోర్షన్ ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నాకు ఏదైతే దేవుడు మాట్లాడాడో అదే మాట నీ యొక్క సేవకుడు కూడా ఆ మాటలు చెప్పాలి. అప్పుడు కాన్వకేషన్ జరుగుతూ ఉంది. అయితే ఆ ఇయర్లో కాన్వకేషన్ జరుగుతూ ఉంటే నేను ప్రార్థన చేసుకొని వెనక ఎక్కడో కూర్చున్నాను, చాలా చివరిలో కూర్చున్నాను. ఈ మాటలు దైవజనుడు ఆయన వాక్యంలో పలకాలా అని అనుకుంటూ మోకరించాను, అక్కడ కూర్చున్నాను. అయితే వాక్యం అయిపోయింది. అంకుల్ లెట్స్ ప్రే అన్నారు, ప్రార్థన చేసుకుందామంటే అందరం మోకరించేసాం. ఇంకా ఇప్పుడు దేవుని చిత్తం కాదనుకుంటా, నేను చిన్నదాన్ని కదా, ఇంకా 7th క్లాసే కదా, ఇప్పుడే నేను మరి సాక్ష్యం ఇవ్వటం ఎందుకు, బాప్తిసంలో కొంచెం టైం వెయిట్ చేద్దాంలే. అయితే అప్పుడు దేవుడు మళ్ళీ మేము ఎప్పుడైతే మోకరించామో ప్రార్థన చేద్దాం, అందరం కళ్ళు మూసుకున్నాము, అందరం మోకాళ్ళ మీద ఉన్నాము. అంకుల్ మోకరించిన తర్వాత మరి మార్క్ 16 చదువుకుందామా అన్నారు. లెట్స్ టర్న్ టు మార్క్ 16 అనేసరికి ఎంత సంతోషం వేసిందంటే, నిజంగా దేవుడు మన హృదయాల్లో ఉన్న ఆశను ఎలా తీరుస్తాడో అని అర్థమైంది. అప్పుడు నా వాక్యం అది నాకు దేవుడు నాకు రెగ్యులర్ పోర్షన్లో మార్క్ 16 ద్వారా దేవుడు మాట్లాడాడు. అట్లా అంకుల్ మోకాళ్ళ మీదకి వచ్చినాక ఆ మాటలు చదివించారు. అప్పుడు వెంటనే వెళ్ళి మరి బ్యాప్టిజంకి నా పేరు ఇచ్చి బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చాను. బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత మరి ప్రత్యేకింపబడినటువంటి యవనస్తులు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం రక్షణ పొందామో అది బహిరంగంగా మనం ప్రకటించినప్పుడు, బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చినప్పుడు మన జీవితం ఎలా ఉండాలా, అనేకులకు మాదిరికరంగా ఉండాలా, అనేకులకు సవాలుగా ఉండాలా. అట్లా దేవుడు మనల్ని చిన్న వయసులో రక్షించుకున్నారా, మిమ్మల్ని రక్షించుకున్నప్పుడు దేవుడికి ఒక సంకల్పం ఉంటుంది, ఒక ప్రణాళికతో దేవుడు మనల్ని రక్షించుకుంటాడు. అది మన జీవితంలో నెరవేర్చుకోవడానికి మనము ప్రయాసపడాలా, లేకుంటే మన జీవితము అలా గడిచిపోతూ ఉంటుంది, మనం దేవుని కొరకు ఏం చేయలేని వారిగా ఉండిపోతాం. అట్లా మరి చదువు అయిపోయినాక నేను మరి మా ఇంట్లో మ్యారేజ్ ప్రపోజల్స్ చూస్తూ ఉంటే నేను ఒకటే అనుకునేదాన్ని, ప్రభా మరి మీ ఏర్పాట్లో ఉన్న వ్యక్తి చక్కగా వాక్యం బోధించాలా, చక్కగా పాడాలా, చక్కగా వాయిద్యాలు వాయించాలా, ఇట్లాంటివన్నీ ఆలోచనలు ఉండేవి. కానీ దేవా నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చని ఒక మాట మాత్రమే ప్రార్థించేదాన్ని. ఎందుకంటే మేము యవనస్తులుగా ఉన్నప్పుడు మరి యూత్ మీటింగ్ మా కళ్యాణ్ ఆంటీ తీసేవాళ్ళు. అయితే ఎవ్రీ సెకండ్ సాటర్డే ఒక స్పెషల్ స్పీకర్ని పిలిచేవాళ్ళు, ఒక దైవజనుల్ని ఎవరినైనా ఆత్మీయంగా ఉన్న సహోదరులను మాకు వాక్యం అందించడానికి పిలిచేవాళ్ళు. ఆ రోజు మరి ఎస్తేర్ విలియమ్స్ అని శామ్ విలియమ్స్ అంకుల్ వైఫ్ ఆంటీ వచ్చారు. అయితే ఆమె ఏం చెప్పిందంటే, మీకు జ్ఞానం అంటే పెళ్ళి చేసుకోవాలా అనే ఆలోచన పుట్టినప్పటి నుంచే మీ యొక్క స్పౌసెస్ గురించి మీరు ప్రార్థన చేయాలా అని చెప్పింది. అలా అప్పటి నుంచి ఎప్పుడైతే నేను ఆ మాట విన్నానో అప్పటి నుంచి ఎప్పుడైతే గుర్తొస్తుందో పెళ్ళి అని, అప్పుడు నేను ప్రార్థన చేసేదాన్ని, ప్రభువా మీ ఏర్పాట్లో ఉన్న వ్యక్తిని నాకు దయచేయని ప్రార్థన చేసేదాన్ని. ఇది చాలా ముఖ్యం. ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు కాబట్టి మీరు ఇంకా పెళ్ళిళ్ళు కాకపోతే మీరు ఇప్పటి నుంచే ప్రార్థించండి, ప్రభువా మీ ఏర్పాట్లో ఉన్న వ్యక్తులను మాకు దయచేయండి, ఆ వ్యక్తినే మాకు దయచేయండి అని ప్రార్థన చేసినప్పుడు తల్లిదండ్రులు కూడా మరి ఇక్కడ అనేకమైన తల్లులంగా ఉన్నాము, ఈ విషయంలో ఎక్కడ పొరపాటు చేయొద్దండి. ఒకసారి మనం పొరపాటు చేశాక ఆ పొరపాటుని మనం సరి చేసుకోలేము. చాలామంది యవనస్తులు బాధపడుతూ ఉంటారు, అక్క వాళ్ళ చుట్టాలని ఇచ్చారక్క, వాళ్ళ సొంత వాళ్ళని తెలిసిన వాళ్ళని ఇచ్చారక్క, రక్షణ లేదక్క, దేవుడెవరో ఎరగడక్క, మందిరానికి తీసుకురాడక్క, మందిరానికి తీసుకెళ్ళరక్క, ఎంతోమంది బిడ్డలు కన్నీరు పెడతా ఉంటారు. దయచేసి తల్లులంగా ఎప్పుడు మనం అటువంటి పొరపాట్లు మాత్రము చెయ్యొద్దు. దైవికమైన బిడ్డలకి దైవికమైన పిల్లలనే ఇవ్వడానికి ప్రార్థించాలా, కనిపెట్టాలా. లేట్ అయినా పర్వాలేదు, దేవుడు శ్రేష్టమైన బిడ్డలకు ఇస్తాడు. తొందరపడి మాత్రము వివాహాలు చేసి వారి జీవితాల్ని మనము పాడు చేయొద్దు. అట్లా మరి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మేము కొంతమంది మరి హెబ్రోన్లో సిస్టర్స్ అక్కవాళ్ళు కూడా, పెద్ద మేరకు ఇట్లా కొంతమంది అక్కవాళ్ళు కూడా మేము కలిసి ప్రార్థించుకునే వాళ్ళం. అట్లా ప్రార్థనలో మరి పురికొల్పు అంటే ప్రోత్సహించేవారు, పురుకొల్పేవారు, ఏ రీతిగా ప్రార్థించాలా, ఏ రీతిగా ప్రార్థనలో కనిపెట్టాలా, అటుది మేము హెబ్రోన్లో చాలా నేర్చుకున్నాం. నైట్ ప్రేయర్స్ కూడా మాకు ఉండేవి. అట్లా మరి ప్రార్థించాలన్నప్పుడు నేను ఒక షరతు పెట్టాను, ప్రభువా మరి ప్రపోజల్ వచ్చింది, మరి మీ ఏర్పాటు ఏంటి ఈ విషయంలో అన్నప్పుడు దేవుడు స్పష్టంగా నాతో దైవజనం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఫస్ట్ అబ్రహాం గురించి మాట్లాడారు ఆ రోజు అంకుల్ వాక్యము యూత్ క్యాంప్లో. తర్వాత పౌలు గురించి మాట్లాడారు. నేను అనుకున్నాను హెబ్రోన్లో ఒక అబ్రహాం పాల్ అని ఒక బ్రదర్ ఉండేవాళ్ళు, అమ్మో పేరు కానీ అబ్రహాం పాల్ కాదు కదా అని మనసులో అనుకున్నప్పుడు నాకు అబ్రహాం అంటే ఇష్టము, పాల్ అంటే ఇష్టం, కానీ రెండు కలిపిన పేరు ఇష్టంలే. అయితే నేను అనుకున్నాను ఏ పేరైనా దేవుడు ఎవరిని ఇస్తున్నాడో మరి నాకు అని అలా అనుకున్నా మనసులో. అయితే మమ్మీ వాళ్ళు వెళ్ళి వచ్చాక నేను మొట్టమొదట అడిగింది, అమ్మ ఏం పేరమ్మా అని అడిగాను.
మా అమ్మ చెప్పారు అబ్రహాం పాల్ అని. అయ్యో అబ్రహాం, అందుకే నా అంకుల్ దేవుడు అంత స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు అన్నప్పుడు దేవుడు ప్రతి విషయంలో అట్లా నడిపిస్తూ వచ్చాడనమాట. నువ్వు ఇంతవరకు హెబ్రోన్లో ఉన్నావు, అది దాగు చోటుగా ఉంది, తిరిగి నువ్వు సియోనుకు వెళ్ళు అని దావీదుతో మాట్లాడతాడు. అది షేరింగ్ గాడ్స్ సీక్రెట్స్ అని భక్సింగ్ తాత రాసిన పుస్తకంలో అందులో ఉంటుందన్నమాట. అట్లా తిరిగి సియోనుకు వెళ్ళను. సియోను ఎక్కడ అని అడిగితే మరి నేను హెబ్రోను విడిచిపెట్టవలసిన సమయం వచ్చింది, ఇప్పుడు సియోనుకి వెళ్ళాలా. సియోను ఆ చర్చ్ పేరు ఏంటి అని మా డాడీని అడిగితే జయన్ అని చెప్పారు మా డాడీ. ఓహో, అయితే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? సియోనుకు వెళ్ళాలా అని. అట్లా మరి నేను కొన్ని కండిషన్స్ పెట్టుకున్నా. మనము దేవుణ్ణి, వాళ్ళు మమ్మల్ని కట్నం అడగకూడదు, నా మ్యారేజ్ హెబ్రోన్లోనే జరగాల, ఇట్లా కొన్ని దేవుని దగ్గర షరతులు పెట్టుకున్న. ప్రభా, అది దైవ చిత్తానుసారమైన షరతులైతే దేవుడు మన కోరికను సిద్ధింప చేస్తాడు. లేకుంటే ప్రభా నాకు ఇట్లాంటి వ్యక్తి కావాలా, ఇట్లాంటి అమ్మాయి కావాలా, ఇంత అందంగా ఉండాలి, ఇంత సంపాదించాలి, అవన్నీ కోరితే దేవుడు ఇవ్వడు. నీకు ఆత్మీయంగా ఏదైతే నువ్వు దేవుని ఎదుట సవాల్ పెట్టుకుంటావో దేవుడు తప్పకుండా అది తీరుస్తాడనమాట. అట్లా మ్యారేజ్ అయిపోయినాక నేను అంతకుముందే మరి హెబ్రోన్లో సిస్టర్స్ ద్వారా బయటికి వెళ్ళేదాన్ని, తర్వాత యూత్ మినిస్ట్రీలో పాలు పొందేదాన్ని, డోర్ టు డోర్ మినిస్ట్రీ ఎప్పుడైనా వీలుంటే వెళ్ళేదాన్ని. అదే కాకుండా మరి క్యాంప్స్కి వెళ్ళేదాన్ని, ఇప్పుడు ఆర్ఫన్ స్కూల్స్కి వెళ్ళేదాన్ని. అట్లా మరి ఈ పరిచర్య అంతా ప్రభావం మరి నేను గుంటూరు వెళ్తే ఎలా అట్లా అనుకున్నప్పుడు గుంటూరు వచ్చేసాము. మరి ఆత్మీయంగా అంత ఎదగలేకపోతున్నాను. అప్పుడు నేను దేవుని అడిగా, ప్రభా ఏం చేయాలని నన్ను ఈ వ్యక్తితో జతపరిచావు, ఏం చేయాలని నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. మరి మా కుటుంబం చూస్తే, మా అత్తగారి కుటుంబం చూస్తే, మా మామయ్య సంఘ పెద్ద, అత్తయ్య చాలా దైవికమైన కుటుంబము, అందరూ దైవికమైన కుటుంబంలో ఉన్నవారే. అయితే మరి నన్నేం చేయమంటున్నావు, ఇక్కడ తీసుకొచ్చావు కదా అన్నప్పుడు మరి దైవ సేవకుడే నన్ను పిలిచి సండే స్కూల్ పరిచయం ఇవ్వటం జరిగింది. అలా ఉన్నప్పుడు ప్రభా నేను ఏమైనా చేయాలి, మేము అంటే నేను, నా భర్త, మా కుటుంబంగా, అప్పుడు మేమిద్దరమే, ఇంకా పిల్లలు పెద్దోడు, చిన్నోడు, ఇంకా చాలా చిన్నోడు అనమాట. ప్రభా మమ్మల్ని ఏం చేయమంటున్నారు అని అడిగినప్పుడు అనుకున్న రీతిగా ఒకసారి మేము కర్నూలు వెళ్ళడం జరిగింది 91లో. అయితే కర్నూలుకి వెళ్ళినప్పుడు పిల్లలు కూడా లేరండి. అయితే 91లో వెళ్ళినప్పుడు మాది 90లో మ్యారేజ్ అయింది, 91లో మేము కర్నూలు వెళ్ళాం. వెళ్తే ఊరికి అంటే పాటలు పాడుతూ ఎస్తేర్ కొన్ని పాటలు రికార్డ్ చేద్దామని రూమ్లోనే కొన్ని పాటలు రికార్డ్ చేసుకున్నారు. అట్లా రికార్డ్ చేసినాక అది విజయవాడ బెంజమిన్ అంకుల్ వాళ్ళ పిల్లలకు తెలిసి ఏంటి ఎస్తేర్ కర్నూలులో పాటలు పాడి వచ్చావంట, మరి మా దగ్గర కొన్ని పాటలు పాడు అని అంటే సరే అని ఇక్కడ కూడా కొన్ని పాటలు రికార్డ్ చేయటం అయింది. రికార్డ్ చేసినప్పుడు ఎందుకో తలంపు దేవుడు ఎలా ఇచ్చాడంటే, మరి మన పాటలు సియోన్ పాటలు వేరే వాళ్ళు పాడుతూ అనేకులు రాగాలు మార్చేస్తూ ఉన్నారు, ఆ పాటలు తెలియని వాళ్ళు పాడి ఆ పాటలంతా మార్చేస్తున్నారు, కాబట్టి మనమే ఈ పాటలు క్యాసెట్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన దేవుడు కలగజేశాడు. అట్లా దైవికమైనటువంటి బిడ్డలు, దైవికమైన ఆలోచన మరి కలగటం ద్వారా మేము దాని గురించి ప్రార్థించి 93లో ప్రార్థన చేశాము. 94, 95లో మేము ఈ క్యాసెట్స్ అంటే మరి సియోను పాటలు, సాంగ్స్ ఆఫ్ జయన్ మేము రిలీజ్ చేయడానికి క్యాసెట్స్, అప్పుడు అట్లా దేవుడు మా కృప చూపిస్తూ వచ్చాడు. ఒక్కొక్క క్యాసెట్ ద్వారా దేవుడు నాకు ఒక పాఠం నేర్పిస్తూ వచ్చాడు. పాటలు పాడటం చిన్నప్పటి నుంచి మరి హెబ్రోన్లో పుట్టి పెరిగాను కాబట్టి పాటలన్నీ కంటతొచ్చు, పాటలన్నీ పాడగలను, కాబట్టి వాటి గురించి స్పెషల్గా నేను పాటలు నేర్చుకొని పాడాల్సింది ఏం లేదు, లేకపోతే దాని గురించి ప్రయాసపడేది ఏం లేదు. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసండి, పాట పాడడానికి వెళ్ళినప్పుడు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడటం నేర్పించాడు. పాటలు వచ్చిన పాటలే, కానీ అక్కడికి వెళ్ళేసరికి గొంతు ఉండేది కాదు. కంప్లీట్గా దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడినప్పుడే పాటలు వచ్చాయి, పాటలు పాడేదాన్ని. అట్లా దేవుడు ఆ పాఠాలు నేర్పిస్తూ వచ్చాడు. ఒకసారి మరి నాకేమో ఇష్టం లేదు, అంటే మన సహవాసం కాదు ఆ బ్రదరు, వేరే సహవాసము. అయితే గాస్పుల్ సింగరే. ప్రభా ఈ వ్యక్తితో అంటే ఆ వ్యక్తిని మా క్యాసెట్స్లో పాడటం నాకు ఇష్టం లేదు, ఎందుకు మళ్ళీ ఈ వ్యక్తి అన్నప్పుడు మేము అంటే గుంటూరు నుంచి చెన్నై వెళ్ళిపోయాము పాటలు క్యాసెట్ చేయడానికి స్టూడియోకి. ఆ బ్రదర్ హైదరాబాద్ నుంచి రావాలి. ఆ హైదరాబాద్ నుంచి వచ్చే బ్రదరు రాలేకపోయారు. అయితే ఎందుకు రాలేదైనా, ఆయన ఎందుకు టికెట్ బుక్ చేసి బ్రదర్ వెళ్ళి మళ్ళీ ఆయనకు ఆ టికెట్స్ హ్యాండ్ ఓవర్ చేసి మరీ వచ్చారు కదా, ఆయన ఎందుకు రాలేదు అని అనుకున్నాం. కానీ అది దేవుని చిత్తము. అట్లా సెకండ్ వాల్యూమ్ మొత్తం నేనే పాడాను, నేను ఒక్కదాన్నే పాడాను. మన ఫిలిప్ అంకుల్ వాళ్ళ బాబు జానీ, తర్వాత బెంజమిన్ అంకుల్ వాళ్ళ అల్లుడు ఉన్నారు,
అక్కడ మరి జోసెఫ్ అన్న, అబ్రహాం అన్న వీళ్ళందరూ ఉన్నారు. ఏం కదేస్తారు పాటలని నువ్వే పాడే అన్నారు. అయ్యో క్యాసెట్స్ ఎవరైనా వింటారా? మొత్తం నేనే పాడితే వినడానికి వాళ్ళకి ఇష్టం ఉండాలి కదా. ఒకరే పాట పాడితే ఎవరైనా పాడితే బాగుంటుంది, కానీ ఎవరికి ఇష్టం ఉంటుంది అలా పాట మొత్తం నేనే పాడితే క్యాసెట్ అంతా అని అంటే, లేదు నువ్వు పాడు, తర్వాత చూద్దాంలే అని నన్ను పాటలు పాడిచ్చేయమన్నారు. తర్వాత దేవుని మహిమార్థమై చెప్తున్నానండి, మరి ఆ ఒక్క క్యాసెటే చాలా సేల్ అయిందని మాకు ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళు చెప్పారనమాట. అట్లా ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడినప్పుడు, దేవుని పైన ఆనుకున్నప్పుడు దేవుడు తన కృప చూపిస్తూ వచ్చాడు. అట్లా మరి బ్రదర్కి అదేంటంటే ఆశ. ప్రతి పాట, ఆ పాటలని తనే సెలెక్ట్ చేసేవాళ్ళు, మ్యూజిక్ అంతా తనే సెలెక్ట్ చేసేవాళ్ళు. మ్యూజిక్ వాయించేవారు కూడా ప్రార్థనతోనే ఆరంభించే వాళ్ళం. ప్రార్థన అంటే వాళ్ళు ఎంత భక్తిగా ఉండేవాళ్ళంటే, అందరూ హిందువులే అయితే వారికి భయం, దేవుని ఎడల భక్తి. ఒక పాట వాయిస్తూ ఉంటే ప్రసాద్ గారని తబలిస్ట్ తను అడిగారు, అమ్మ ఈ పాటలను ఎవరు రాశారమ్మా, ఈ పాట చాలా బాగుంది అని. అట్లా ఆ అంకుల్కి, ఆ తబలిస్ట్కి మరి ఇంత పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని వచ్చాడు. అయినా ఆ పాట వాయిస్తుంటే ఆయనకు వణుకుడు వచ్చేసిందంట. పాటలు వాయిస్తూ ఉంటే, మేము వాయించలేకపోతున్నామమ్మా, ఈ పాట ఇంత చక్కగా ఉందమ్మా, ఇంత బాగా రాశారమ్మా, ఎవరు ఈ పాట? నేను చెప్పాను, అది ఏదో రాసిన పాటలు వచ్చిన వారు రాసిన పాట కాదండి, లేకుంటే వారికి ఆ యొక్క టాలెంట్ ఉండి రాసిన వారు కాదు, కానీ వాక్యం విని వాక్యానుసారంగా వ్రాయబడినటువంటి పాటలు అని చెప్పినప్పుడు ఎంతో సంతోషం వేసింది. అట్లా మరి వారికి అట్లా చెప్పినప్పుడు చాలా సంతోషించేవాళ్ళు. ఇంకొకసారి ఏమైందంటే, మేము హైదరాబాద్లో చేస్తున్నాం, ఫస్ట్ టైం అది హైదరాబాద్లో క్యాసెట్స్ చేయటం. అయితే అది ఎప్పుడు చెన్నైలో చేసేవాళ్ళం, ఆ ఇయర్ హైదరాబాద్లో చేద్దామని వెళ్తూ ఉంటే, ఇక్కడ నుంచి నేను వెళ్ళేంతవరకు బాగానే ఉన్నాను, నల్గొండ దాటాక నా గొంతు పోయింది. అయితే అక్కడ ఏమైందంటే, ప్రభా ఎందుకు నన్ను తీసుకొచ్చావు, నా గొంతు పోయింది, అది అప్పుడే ముందే ఆపేస్తే ఆగిపోయేవాళ్ళం కదా, ఇప్పుడు ఇంత ఇన్వెస్ట్ చేసి స్టూడియోకి డబ్బులు కట్టి ఈ ఆర్కెస్ట్రా ప్లే చేసేవారందరికీ అడ్వాన్స్లు ఇచ్చి, ఇప్పుడు నా గొంతు లేదు, నేను ఎలా పాడగలను అన్నప్పుడు, దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన యొక్క సిలువ యొక్క శక్తిని నేను చూడడానికి దేవుడు ఆ టైంలో నాకు కృప ఇచ్చాడు. ఎట్లా అంటే, ఇట్లా చిన్న రూమ్ ఉంటుందిమా, ఈ చిన్న రూమ్లో నేనున్నాను, అక్కడ మ్యూజిషియన్స్ అందరు ప్లే చేస్తున్నారు, ఇక్కడ డైరెక్టర్ గారు ఒక హాల్లో ఉన్నారు, వాళ్ళ దగ్గరే బ్రదర్ వీళ్ళందరూ ఎవరైతే వినాలనుకుంటారో పాటలు వాళ్ళు అక్కడ కూర్చొని వింటూ ఉన్నారు. నేను పాడలేను. అయితే అక్కడ నేను ఆ యొక్క మ్యూజిషియన్కి నా యొక్క రాగం ఏ పిచ్లో పాడతానో, ఏ ట్యూనో అని చెప్పడానికి వచ్చాను. ఆయన అడిగినప్పుడు నాకు గొంతు లేదు, అసలు ఏం పాడలేకపోతున్నాను. అయితే ఇంకా నా కళ్ళెంబడి నీళ్ళు వచ్చేస్తున్నాయి, బయటికి వెళ్ళాను, ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నేను పాట పాడలేకపోతున్నాను కదా, ఏం పాడతాను ఇప్పుడు, వాళ్ళు మ్యూజిక్ ఆన్ చేస్తే, వాళ్ళు మ్యూజిక్ ప్లే చేసే టైంకి నేను పాట పాడాలా, మరి ఎలా పాడతాను ఈ పాట అనుకున్నప్పుడు దేవుడు నాకు ఒక తలంపు తీసుకొచ్చాడు. సిలువ శక్తిని నువ్వు ఇప్పుడు గుర్తించాలా. ఆ రూమ్లోకి వెళ్ళాక నాకేం కనబడట్లేదు, ఒక సిలువ ఒకటే కనిపిస్తుంది. ఆ సిలువ శక్తి అంటే ఆనాడు దేవుడు చేసినటువంటి, సిలువలో చేసినటువంటి ఆ కార్యము ఈనాడు నాకు జయ జీవితం ఇస్తుంది, జయించుదానిగా చేస్తుంది. నా మట్టుకైతే నేను పాడలేను, గొంతు లేదు, పాడే అవకాశమే లేదు. అయితే దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో నేను ఈరోజు అనుభవించాలా అని వాక్యం చదువుతూ ఉంటే, నేను లెవిటికస్ చదువుతూ ఉన్నాను, బయటికి వెళ్ళినప్పుడు నాకు ఒక వాక్యం వచ్చింది, దౌ షల్ట్ బీ ఫ్రూట్ఫుల్, నువ్వు ఫలించుదానవుగా ఉందువు, ఫలించదవు అని అలా తెలుగులో ఉంటుంది. అయితే దౌ షల్ట్ బీ ఫ్రూట్ఫుల్ అనే మాట ఒకటే తీసుకొని నేను పాడడానికని లోపలికి వెళ్ళాను. ఫస్ట్ పాట నాదే, అక్కడ మ్యూజిక్ వస్తూ ఉంది, నేను ఆయనను చూస్తూ ఉన్నాను, కానీ నా గొంతు ఏం లేదు. అయితే ఆ మ్యూజిక్ వచ్చే టైంలో నా ధ్యానం అంతా ఎక్కడుంది, సిలువ మీద ఉంది. దేవుడు సిలువలో చేసినటువంటి ఆ త్యాగాన్ని, సిలువలో చేసినటువంటి ఆ గొప్పతనాన్ని నేను అనుభవిస్తూ వచ్చాను. కాబట్టి ఆ దృశ్యం చూస్తున్నప్పుడు, ప్రభా ఆ పునరుద్ధాన శక్తిని ఇప్పుడు నేను అనుభవించాలా అని ఎప్పుడైతే ఆ బ్రదర్ ఇట్లా మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పుడైతే ఇట్లా అన్నారో, నాకు పాడటం అనమాట, అంటే పాడుతున్నాను. ఎంత సంతోషం వేసిందంటే గట్టిగా ఏడవాలనిపించింది. ఆ పాట పాడటం మధ్యలో ఆపేసి పెద్దగా ఏడవాలనిపించింది. దేవుడు ఎంత గొప్పవాడంటే, మనం చిన్న విషయాల గురించి అడుగుతాం, కానీ దేవుడు తన శక్తిని మన పట్ల కనుపరచడానికి ఇష్టపడతాడు. మనం అడగాలంతే దేవుని, ప్రభా ఇది చూడాలని నేను ఇష్టపడుతున్నాను అన్నప్పుడు ఆయన మహిమను మనం తప్పకుండా చూస్తాం. అట్లా ఆ క్యాసెట్స్ ద్వారా దేవుడు నాకు పాఠాలు నేర్పిస్తూ వచ్చాడు.
అట్లా ఆ చిన్న మినిస్ట్రీ మేము స్టార్ట్ చేయటము, అనేకులు ఎంతోమంది మరి ఆ క్యాసెట్స్ ద్వారా ఆశీర్వదింపబడ్డామని ఎంతోమంది ఫోన్ కాల్స్, ఎంతోమంది ఇట్లా ఉన్నప్పుడు మరి టీవీలో కూడా పాడాలా మీరు అన్నప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాము. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అక్క మా సిస్టర్ మీరు పాడటమే కాదు మీరు కొంత యాక్షన్ చేయండి అని అడిగారు. అడిగితే నేను అన్నాను, ఐఎమ్ నాట్ అన్ యాక్ట్రెస్ టు యాక్ట్, గాడ్ హ్యాస్ గివెన్ మీ ఎ టాలెంట్ ఓన్లీ టు సింగ్. నేను పాడడానికి దేవుడు నాకు తలాంతి ఇచ్చాడు, అంతవరకే. నేను యాక్టింగ్ చేయడానికి నేనేమైనా యాక్ట్రెస్నా మీ దగ్గర యాక్టింగ్ చేయడానికి? మీరు పాట ఉన్నట్టుగా బైబిల్ పట్టుకొని పాడమంటే పాడతాను, లేకుంటే ఇంటికి వెళ్ళిపోతాను. అయితే వాళ్ళు అన్నారు, యు ఆర్ ద ఫస్ట్ లేడీ టు హోల్డ్ ద బైబిల్ ఇన్ యువర్ హ్యాండ్ అండ్ సింగ్. అట్లా మొట్టమొదట నేనే బైబిల్ పట్టుకొని పాడడానికి దేవుడు కృప ఇస్తూ వచ్చాడు. అట్లా కొంతమంది, అక్క మీ బైబిల్ పట్టుకొని పాడటం వల్లనే మాకెంతో సంతోషం కలిగింది అక్క అని అట్లా చాలామంది సాక్ష్యం చెప్తూ వచ్చారు. మనం చిన్న వాటిలో నమ్మకంగా ఉంటే దేవుడు అనేక విషయాల్లో మనకి ఘనత ఇస్తూ వస్తాడు. అట్లా ఆ విషయం తర్వాత దేవుడు 2 బిడ్డలు ఇచ్చాడు. బిడ్డలు ఇవ్వటం కూడా దేవుని ఒకటే అడిగేదాన్ని, ప్రభువా వారు గొప్పవారు అవ్వాలని, లేకుంటే వారు ఏదో స్టేటస్లో ఉండాలని అది కాదు, కానీ నీ స్వరూపము, నీ రూపము, నీ మనస్సు నా బిడ్డలకి అని ప్రార్థన చేసేదాన్ని. అట్లా అంటే చిన్న వయసులోనే వారు 10th క్లాస్ లోపే వారు 2 రక్షణ పొందారు, ఇంటర్మీడియట్ లోపే 2 బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చారు. అట్లా దేవుడు మరి దేవుని యొక్క చిత్తానుసారంగా వారిని దైవికంగా మరి పెంచే విషయంలో, తర్వాత దైవికంగా బిడ్డలు నడిచే విషయంలో దేవుడు ఎంతో కృప చూపిస్తూ వచ్చాడు. కుటుంబంగా మేము ఈరోజు సేవించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. మరి ఇవన్నీ ఇలా ఉన్నాయి. మరి ఉద్యోగంలో ఉన్నాము, ఇక్కడ బాగానే ఉంది. మరి అనుకోకుండా దుబాయ్ వెళ్ళమని దేవుడు నా భర్తకి ఉద్యోగం ఇచ్చాడు. తనకు ఇచ్చినప్పుడు మేము ఒకటే అడిగాను, ప్రభువా ఎందుకు తీసుకెళ్తున్నావు? మేము ఇక్కడ బాగున్నాం కదా, ఇక్కడ మాకు అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు దుబాయ్ వెళ్ళాలా అన్నప్పుడు దేవుడు మరి అబ్రహామును విడిచి ఏ రీతిగా తన కలిగిన వాటిని, తన యొక్క మరి వాళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళమని యాక్ట్స్లో ఉంటుంది, అపోస్తుల కార్యంలో ఉంటుంది ఆ మాటలు. అయితే నేను అనుకున్నా, ఇక్కడ అపోస్తుల కార్యంలో ఈ మాటలు ఎందుకున్నాయి అబ్బా అని నేను చదువుతూ ఉంటే నాకు ఆశ్చర్యం కలిగించింది. అది విడిచిపెట్టి నువ్వు నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నప్పుడు నేను నా భర్త ముందు వెళ్ళారు, మా వారు ముందు వెళ్ళారు, తర్వాత నేను కూడా వెళ్ళటానికి దేవుడు కృప ఇచ్చాడు. అట్లా వెళ్ళినాక అక్కడికి వెళ్ళిన తర్వాత, ప్రభా ఏం చేయమని తీసుకొచ్చావు, ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి మమ్మల్ని అని అడిగినప్పుడు దేవుడు కొంతమంది యవనస్తులను, అక్కడ కొంతమంది ఉండేవాళ్ళు, మరి నాకు మోషే అలా పరిచయం, అక్కడ అంతకుముందు పరిచయం లేదు, అన్న వాళ్ళకి బాగా పరిచయం అంట కానీ నాకు పరిచయం లేదు. అట్లా మోషే ఇట్లా ఆ అన్న సేవకుని పిల్లలన్నీ నాకు పరిచయం చేశారు. అక్కడ ఉన్నప్పుడు కొంతమంది, ప్రభా ఎటు వెళ్ళమంటున్నావు, ఎక్కడ ఉండమంటున్నావు అంటే షార్జా వైపు వెళ్ళమని నాకు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అట్లా అటువైపు వెళ్ళి అక్కడ మరి మేము ఉంటున్నప్పుడు అనేక మంది యవనస్తులను మరి మేము ప్రోత్సహించడానికి, వారికి ఆదరణకరంగా ఉండడానికి దేవుడు ఆ రీతిగా సహాయపడుతూ వచ్చాడు. అట్లా వెంటనే నాకు జాబ్ రావటము, మరి ప్రమోషన్స్ రావటము, వెంటనే అట్లా దేవుడు స్థిరపరుస్తూ వచ్చాడు. మళ్ళీ తిరిగి మేము అక్కడ ఉన్నప్పుడు మా అత్తయ్య మామయ్య వృద్ధులు, అంటే వాళ్ళ కొంచెం ఏజ్ బారైంది, పెద్దవాళ్ళు. అయితే ప్రార్థన చేసినప్పుడు మరి మా మామయ్య వచ్చేయండమ్మా, ఇంకా వచ్చేయండమ్మా అంటా ఉంటే మరి మేము ప్రార్థన చేసాం. కొంతమంది సేవకులకు చెప్పాము, అన్న ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాము అని అంటే, మంచిదేనమ్మా కానీ ఆలోచించుకోండి అన్నారు. ఆ టైంలో మరి తిమోత్ అంకిల్, కురియన్ అంకిల్ కూడా వచ్చారు. అంకిల్ ఇట్లా వద్దాం అనుకుంటున్నాం ఇండియా అని అంటే, సరేరా ప్రార్థన చేసుకోండి, దేవుడు నడిపిస్తే అలాగే రండి అని చెప్పారు. అట్లా నేను ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు మరి ఆమోస్ ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, నీ స్వంత ప్రజల దగ్గరికి నువ్వు తిరిగి వెళ్ళు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని. అట్లా దేవుడు తిరిగి రమ్మన్నప్పుడు నేను వచ్చేస్తుంటే మా స్కూల్లో వాళ్ళందరూ అనుకున్నారు, ఈ టీచర్ ఎందుకు వెళ్తుందంటే మా బాబు అప్పుడు న్యూజిలాండ్లో ఉన్నాడు, న్యూజిలాండ్కి వెళ్తున్నట్టుంది జాబ్ కోసము, ఈమె ఇక్కడ ఏం చెప్పట్లేదు, ఊరికి ఇండియా వెళ్ళిపోతున్నా అని చెప్తుంది అని. అయితే ఫేర్వెల్ ఇచ్చినప్పుడు దేవుడండి మనం చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటే అక్కడ ఒక గొప్ప విషయం జరిగింది, అది చెప్పాలా. ఎందుకంటే ఆ రోజు ఏం జరిగిందంటే, మాకు హెచ్ఓఎస్గా ఒక క్రిస్టియన్ లేడీ వచ్చింది, క్రిస్టియన్, తను చాలా సంతోషించా, మాకు హెచ్ఓఎస్గా క్రిస్టియన్ వచ్చింది, మేము కలిసి చాలా పరిచర్య చేయొచ్చు, ఇక్కడ చాలామందికి సువార్త ప్రకటించవచ్చు అని అలా అనుకున్నాను. అయితే ఆమె టోటల్గా ఇండిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంది. తర్వాత తను ఏం పెట్టుకుందో తెలియదు కానీ నా మీద చాలా కోపం వచ్చేసింది ఆమెకి, ఎందుకో తెలియదు. నేను అప్పటికి ఆమెతో రికన్సైల్ అవ్వడానికి ఒకసారి నేను పర్సనల్గా వెళ్ళి అడిగాను, వాట్ ఈస్ ద ప్రాబ్లం అని అడిగినప్పుడు ఆమె ఏం చెప్పలేదు, కానీ నువ్వు పలానా వ్యక్తితో మాట్లాడుతున్నావు కదా, అదే నాకు ప్రాబ్లం అని చెప్పింది. మరి నేను ఒక క్రైస్తవురాలు, అందరితో నేను సమానంగా ఉండాలి, అందరిని ప్రేమించాలా.
అని నేను అన్నప్పుడు ఆ మంది లేదు నువ్వు ఆమెతో సరిగా లేకపోతే నేను నీతో బాగుంటా అనని. అలా నేను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ప్రభా ఏంటి అన్నప్పుడు ఏ వ్యక్తితో నేను ఆ వ్యక్తి కూడా అడిగింది, ఆమెని నువ్వు ప్రిన్సిపల్కి కంప్లైంట్ చెయ్యి అని అంటే నేను మౌనంగా ఉన్నా. అయితే దేవుడు ఎంత గొప్పవాడంటే నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా ఏంటి ఈమె క్రైస్తవురాలనుకున్నాను, అయితే క్రైస్తవురాలయంగా ఉండి కూడా ఈమె ఇంత వ్యతిరేకంగా ఉంటుంది ఇక్కడ అన్నప్పుడు దేవుడు ఒకటి గుర్తు చేశాడు, నువ్వు ప్రేమించంతే. ఆమెను ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి, నువ్వు ప్రేమ చూపించంతే ఆమెకి, నేను చేసే కార్యం నేను చేస్తా అని. సండే అంటే మాకు సండే రీఓపెనింగ్ డే కాబట్టి స్కూల్కి వెళ్ళగానే నేను నా సీట్లోకి కూడా వెళ్ళలేదు, వెంటనే ఫోన్ కాల్ వచ్చింది. ఏంటి అంటే ఎస్తర్ ఎవరైతే నిన్ను కష్టపెడతా ఉన్నారో వాళ్ళు హెడ్ ఆఫీస్ నుంచే వాని స్కూల్ కూడా రానియకుండా వాడిని పంపేశారు అని. నాకు సంతోషం వేయలేదు, కానీ కొంచెం సంతోషం ఏమేసింది, బాధ వేసింది. ఆమె కొంచెం దేవునిలో ఉండి దేవునికి కొంచెం అంటే ఆ దేవుని మాటలు విని దేవునిలో ఉంటే బాగుండేదేమో అనిపించింది. కానీ దేవుడు ఆ టైం ఆమెకి ఇవ్వలేదు. హెడ్ ఆఫీస్కి వచ్చింది, అక్కడి నుంచి అక్కడనే ఆమెని ఇచ్చేసి పంపించేశారు అని చెప్పారు. అట్లా దేవుడు తన బిడ్డలను మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా మనల్ని కూడా అక్కడ గణపరుచుకుంటాడు. ఆ రీతిగా అందరికీ అర్థమైపోయింది. ఎస్తేర్ అంత టార్చర్ చేసినా, అన్ని మాటలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా, తల వంచుకొని ఉండేది, ఏం మాట్లాడేది కాదు, ఎందుకు అలా ఉండేది అని. అప్పుడు అందరూ అన్నమాట, అమ్మ యేసుప్రభు ఎవరో మాకు తెలియదు, కానీ నీలో మాకు ఎవరు కనిపిస్తున్నారు? యేసుప్రభు కనిపిస్తున్నారు అన్నారు ఒక టీచర్. అయితే ఆమె అన్ని మాటలు అంటా ఉంటే నువ్వు గమ్మున ఉంటావా, ఎందుకు ఉండాలో, నువ్వు కంప్లైంట్ చేయని ఆమె చెప్పేది ఎప్పుడు. అయితే మౌనంగా ఉండటం వల్ల దేవుడు తన కార్యాన్ని తను నెరవేర్చుకుంటాడు. స్త్రీలంగా దేవుడు మరి మనకు అప్పచెప్పినటువంటి పరిచర్య కానివ్వండి, మనకు అప్పచెప్పిన కుటుంబం కానివ్వండి, ఎక్కడున్నా మనం దేవునికి సాధనాలుగా వాడబడటమే దేవుని యొక్క ఏర్పాటు. దేవుడు మనందరినీ యూనిక్గా తయారు చేశాడు. వాళ్ళం ఇండివిజువల్గా ఎవరికి ఇచ్చే తలాంతు, ఎవరికి ఇవ్వవలసిన తలాంతును ఎవరికి ఇవ్వవలసింది దేవుడు వారికి ఇచ్చాడు. అయితే వాటిని మనం ఏం చేయాలంటే దేవుని కొరకు ఉపయోగించుకోవాలి. నేనేం పెద్ద సింగర్ని కాదండి, అయితే దేవుడు ఇచ్చిన తలాంతును దేవుని కొరకు ఉపయోగించుకున్నాను కాబట్టి దేవుడు తన నామాన్ని ఘనపరుచుకుంటూ వచ్చాడు. అట్లా కొన్ని ఆత్మలు దేవునిలోనికి రావడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. మనకున్న కొద్ది దాంట్లో ఎప్పుడైతే మనం దేవునికి ఉపయోగకరంగా ఉంటామో, ప్రభా నేనున్నాను నన్ను వాడుకో అంటామో, దేవుడు మనల్ని వాడుకుంటూ వస్తాడు. ఆ రీతిగా మనము అనేకులకు ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా ఉంటాం. అట్టి రీతిలో మరి మేము ఇండియా రావటము. అయితే ఇండియాకి వచ్చిన తర్వాత మాకు సియోన్లో మరి పరిచర్య లేదు అంటే మరి అక్రమంగా మరి డబ్బు కోసమే కొంతమంది బ్రదర్స్ అక్కడ ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నారు. మేము ఇంకా వారితో పోట్లాడటం అవంతా ఇష్టం లేక మౌనంగా ఉన్నాం. అయితే నేను ఒకటి మాత్రం ప్రార్థన చేశాను, ప్రభా ఏంటి మరి నేను అక్కడ ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నేను పరిచర్యలో ఉన్నాను కదా, సండే స్కూల్ పరిచర్యలో, మరి ఇప్పుడు ఏంటి ప్రభా మౌనంగా ఉండాలా అని అడిగినప్పుడు దేవుడు ఏం చేశారంటే ఒక ద్వారం తెరిచారు. అట్లా ఒక చిన్న ప్రేయర్ గ్రూప్ మాకు దయచేశారు. ఒక సిస్టర్ అట్లా వాళ్ళతో ప్రార్థన చేసేవాళ్ళము. తర్వాత ఆ గ్రూప్ మేము ప్రార్థిస్తుండగా నాకు అనుకోకుండా మరి హెబ్రోన్ ఇండియా సిస్టర్స్ ఫెలోషిప్ నుండి ఒక కాల్ వచ్చింది. మరి మీరు ఈ సిస్టర్స్ ఫెలోషిప్ టేకప్ చేస్తారా, మీరు దాన్ని హోస్ట్ చేస్తే బాగుంటుంది అని ఫోన్ చేసినప్పుడు మరి నేను ప్రార్థించినప్పుడు దేవుడు ఆ రీతిగా మరి ఆ మినిస్ట్రీ దేవుడు నాకు ఇచ్చాడు. అట్లా మరి ఎవ్రీడే మార్నింగ్ 6:30 to 7 ఈ యొక్క సిస్టర్స్ గ్యాదరింగ్ ఉంటుంది జూమ్ ఆన్లైన్ వీడియోలో. అట్లా ఆ పరిచర్య చేయటానికి దేవుడు కృప ఇచ్చాడు. ఈ రీతిగా మరి దేవుని సేవలో కొనసాగుటకు దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. ఇంకందరూ అనుకుంటా ఉంటారు అక్క ఏంటి ఏం పెట్టుకోలేదు అని. అయితే ఈ విషయం చెప్పి నేను ముగిస్తానండి. మరి చాలా మరి ఆశ ఉండేది. ఏం ఆశ అంటే సొమ్ములు పెట్టుకోవాలా, అయితే సింపుల్గా ఉండాలా, పరిచర్యలో వాడబడేదాన్ని. అయితే ఇట్లా పరిచర్య చేసేటప్పుడు సేవకులు అనేవాళ్ళు ఏం వేస్తారు అక్క అవి తీసేయకూడదా అనేవాళ్ళు. ఏంటి తీసేది అని అంటే అదే నువ్వు వేసుకుంటున్నావే అవి గొలుసులు ఆ గొలుసులు తీసేయకూడదా అనేవాళ్ళు. నేను అనేదాన్ని అన్న మీరు ఏమన్నా అడగండి కానీ ఇది మాత్రం అడగకూడదు, అది నా పర్సనల్ విషయం కదా, దేవుడు మాట్లాడితే నేను తీసేస్తలేండి అన్న, కానీ నేను మాత్రం దేవుడు కూడా చెప్తా, దేవా 1-2 కదా నేను వేసుకుంటుంది, మీరు తీయమంటే ఎట్లా ప్రభు అని నేను దేవుని అడుగుతలే అని అట్లా అడిగేదాన్ని. అట్లా 2-3 సేవకులు అన్నప్పుడు నేనేమనుకున్నానంటే ప్రభా నా దగ్గర ఏదో కొంచెమే ఉంది కదా బంగారం, ఈ కొంచెం బంగారం తీసేస్తే ఏం లాభం, నువ్వు నాకు సమృద్ధికి ఇవ్వు,
ఇంకా నాకు చాలు ప్రభు అన్నంత ఇవ్వు, అప్పుడు తీసేస్తా. నువ్వేమైనా చెయ్యి, నాకు మాత్రం ఎంత ఇవ్వాలా? ఇంకా నాకు వద్దు ప్రభు ఈ బంగారం అన్నంత ఇవ్వు. స్త్రీకి మితం ఉంటుందా? ఉంటుందా? ఉండదు కదా. అయితే నాకు మాత్రం దేవుడు సమృద్ధిగా ఇచ్చాడండి, డైమండ్స్తో సహా ఇచ్చాడు, అన్నీ ఉన్నాయి. అయితే ఒకరోజు నేను వాక్యం చెప్తా ఉంటే ఆ వాక్యం దేవుడు నాతోనే మాట్లాడుతూ వచ్చాడు. దావీదు మొక్కుబడులు చెల్లించాడంట. దేవుడు దావీదు మొక్కుకున్న ప్రతి మొక్కుబడి చెల్లించాడంట. మరి నువ్వు చెల్లించావా అని నేను వాక్యం చెప్తున్నా. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఏమ్మా, నువ్వు ఎప్పుడో చెప్పుకున్నావు కదా, నీకు సమృద్ధిగా ఇస్తే తీస్తాను ప్రభు అన్నావు కదా, మరి ఏంది అన్నీ వేసుకొని వాక్యం చెప్తున్నావు? నువ్వు మొక్కుబడి చెల్లించలేదు, నువ్వు వాక్యం చెప్తున్నావు. తర్వాత మా పెద్ద బాబు మరి ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఇస్తానులే అన్నాను. అదొకటి అనుకున్నా మనసులో. అయితే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు మొదట వాగ్దానం చేసావు కదా, సమృద్ధిగా ఉంటే తీసేస్తానన్నావు కదా, మరి దేవుడు నీకు సమృద్ధిగా ఇచ్చాడు కదా, ఇంకా నాకు వద్దు అన్నంత ఇచ్చాడు కదా, మరి ఇప్పుడు తీవే నీ వాగ్దానాన్ని నువ్వు చేసుకున్న మొక్కుబడి దేవుడికి చెల్లించావా? నేను ఎలా వాక్యం చెప్తున్నాను మరి? ఇంకా అదే వాక్యం మళ్ళీ సెకండ్ టైం కూడా అదే వాక్యం వచ్చింది. ఆ వాక్యం చదివినప్పుడు నేను అనుకున్న, ప్రభా నిజమే కదా, ఎప్పుడో 10 years బ్యాక్ చేసా ఆ ప్రార్థన, కానీ నాకు గుర్తులేదు, అసలు మర్చిపోయాను. దుబాయ్లో ఉన్నంత వరకు నాకు గుర్తులేదు ఆ ప్రార్థన. అసలు దుబాయ్ నుంచి వచ్చాక గుర్తొచ్చింది. నిజమే కదా, నేను ఎప్పుడో ప్రార్థన చేశాను, 10 years బ్యాక్ ఈ ప్రార్థన చేశాను. తర్వాత బాబు రీసెంట్గా అనుకున్నానులేండి. అయితే అది నాకు ఇట్స్ నాట్ కన్సిడరబుల్. అయితే నేను చేసిన ఒప్పందం ఏంటి? నాకు సమృద్ధిగా ఇవ్వు, తీస్తాను. అట్లా నిజంగా అండి. ఇప్పుడు పెట్టుకోకపోతే ఎంత సంతోషంగా ఉంది తెలుసా? ఏదో భారం అంతా మోసుకున్నట్టు ఉండేదాన్ని. ఎందుకంటే ఎక్కడ పడిపోతున్నాయో, ఎక్కడ ఊడిపోతాయో, ఏవి పడిపోతాయో, ఎక్కడ ఉంటాయో కదా. అయితే ఇప్పుడు ఏం లేకపోతే ఏముంది, గబగబా రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు. అవి పెట్టుకోవాలి, ఇవి పెట్టుకోవాలని ఆశే లేదు. ఇంకా దేవుడు ఆశ తీసేసాడు. మా చిన్న బాబు మ్యారేజ్కి, మమ్మీ 2 hours పెట్టుకో, నువ్వు అన్న మ్యారేజ్కి చాలా గ్రాండ్గా ఉన్నావు కదా, నా పెళ్ళికి ఏం పెట్టుకోలేకపోతే ఏమనుకుంటారు అందరూ, నువ్వు నా మ్యారేజ్కి ఒక 2 hours పెట్టుకో మమ్మీ అన్నాడు. మా తమ్ముడు కూడా అలాగే అడిగాడు, ఒక 2 గంటలు పెట్టుకొని తీసేసేయి, నేను ఎవరు అడుగుతారు పెళ్ళిలో కదా అని. ఒకసారి తీసినాక మళ్ళీ వాటిని పెట్టుకోవడానికి ఇష్టంలే. అట్లా ఇష్టం లేకుండా చేసేస్తాడు దేవుడు. ఎందుకంటే ఆ మొక్కుబడి చెల్లించాను కాబట్టి దేవుడు తన యొక్క, అంటే నేను అదే అనుకుంటా, నన్ను ఎందుకు దుబాయ్ తీసుకెళ్ళాడు దేవుడు? ఇది సమకూర్చుకోవడానికే తీసుకెళ్ళాడు. అయితే అది తిరిగి అంటే ఇంకా వాటి మీద ఇష్టం లేకుండా చేశాడు. అట్లా మనము సమర్పించుకున్నప్పుడు దేవునికి మనం మొక్కుబడులు చెల్లించాల. మొక్కుంటాం ఎన్నో, బిడ్డలు ఇస్తాం ప్రభా, ఇది ఇస్తాను ప్రభా, అది చేస్తాను ప్రభా, అది కాదండి. మనం స్త్రీలంగా ఏదైనా మొక్కుబడి ఉంటే ఆ మొక్కుబడి తప్పకుండా దేవునికి చెల్లించాలా. అట్లా మరి ఈరోజు మనం విన్న వాక్యం, మనము ఎలా ఉంటామంట, దేవునికి మిగుల విలువైన వారంగా, ఎప్పుడు ఆయన యొక్క గుణగణాలను మనము అలంకరించుకున్నప్పుడు, ఆ అలంకరణతో మనము నింపబడినప్పుడు మనం మిగుల విలువ కలిగినటువంటి స్త్రీలముగా దేవునికి కనబడతాం. ఆ రీతిగా మరి మా కుటుంబం గురించి ప్రార్థించండి. దేవుని సేవ చేయాలని ఆశ. మరి ఎక్కడికి రమ్మన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అది దేవునికి అందుబాటులో ఉండేటట్లు, మరి దేవునికి ప్రీతికరమైన సేవ చేయటానికి, ఏదో మన ఇష్టమైన సేవ కాదు కానండి, దేవునికి ప్రీతికరమైన సేవ చేసి దేవుని నామం గణపరచబడినట్లు మీరు ప్రార్థించండి. అందరికీ ప్రైజ్ లార్డ్.